దమ్ము అంటారు కదా, ఆ సిమ్టమ్స్తో చాలామంది పల్మనాలజీ ఓపీకి వస్తారండి. ఆయాసానికి కారణం చాలా కారణాలు ఉన్నాయండి. అంటే రెస్ట్‌లో ఆయాసం ఉందా ఆర్ ఎక్సర్షన్ కొంచెం నడుస్తే ఆయాసం. ఇవి వన్ ఆఫ్ ది కామన్ సిమ్టమ్స్ అండి. నడుస్తే దమ్ము వస్తుంది. కొంతసేపు నేను స్టెప్స్ ఎక్కలేకపోతున్నాను ఆర్ కొంచెం దూరం నడిచినా ఆయాసం వస్తుంది అంటారు. కారణాలు చాలా ఉన్నాయి. గుండెకి సంబంధించిన కారణాలు ఉండొచ్చు. హార్ట్ పంపింగ్ తక్కువ ఉంటే అట్లా అవ్వచ్చు. ఆర్ హార్ట్ మజిల్ డ్యామేజ్ అయింది, దానివల్ల పంపింగ్ తగ్గింది అంటే ఉండొచ్చు కార్డియోమయోపతీస్‌లో. ఆర్ లంగ్స్ సంబంధించిన ఆర్ ఈవెన్ హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే కూడా అలాగే ఉండొచ్చు. బట్ మెయిన్ నడుస్తే దమ్ము వస్తుంది అనేది పల్మనాలజీకి సంబంధించిన మెయిన్ డిసీజెస్ వచ్చేసి ఐఎల్డి అంటారు ఆర్ సిఓపిడి రెండవది. సిఓపిడి అంటే చెప్పాను కదా, స్మోకర్స్ ఆస్తమా. అందులో లంగ్స్లో బబుల్ ఫార్మేషన్, లంగ్ టిష్యూ థిన్ అయ్యి బబుల్ ఫార్మేషన్ అన్నట్టు అవుతుంది. దానివల్ల నడుస్తే దమ్ము రావడం అనేది అవుతుంది. ఆర్ ఈవెన్ ఆక్సిజన్ డ్రాప్ ఉంటుందండి. అలాగే ఐఎల్డి ఇంటర్స్టీషియల్ లంగ్ డిసీజెస్ అంటారు. ఇంటర్స్టీషియల్ అంటే వేరియస్ గ్రూప్ ఆఫ్ డిజార్డర్స్ని కలిపి అరౌండ్ 300 డిజార్డర్స్ రఫ్లీ అన్నీ కలిపేసి ఇంటర్స్టీషియల్ లంగ్ డిసీజ్ అంటారు. అంటే ఇంటర్స్టీషియల్ లంగ్ డిసీజ్ ఎందుకు అంటారు అంటే లంగ్స్లో కనెక్టివ్ టిష్యూ ఉంటుందండి ఇంటర్స్టీషియం అని. అది లంగ్ ఆర్కిటెక్చర్ని మెయింటైన్ చేయడానికి అండ్ మోర్ ఓవర్ అక్కడ గ్యాస్ ఎక్స్చేంజ్ అవుతుందండి. అంటే ఆక్సిజన్ లోపలికి వెళ్ళడం, కార్బన్ డైఆక్సైడ్ క్లియర్ అవుట్ అవ్వడానికి అది మెయిన్ టిష్యూ లంగ్స్లో. సో ఆ ఇంటర్స్టీషియం ఇన్వాల్వ్ అయ్యే డిసీజెస్ని ఇంటర్స్టీషియల్ లంగ్ డిసీజ్ అంటారండి. ఐఎల్డి అని చెప్పుకోవచ్చు. అందులో కొన్ని రూమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల ఐఎల్డి రావచ్చు. ఆర్ కొన్ని ఎస్ఎల్ఈ అంటారు, సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటస్, అందులో రావచ్చు. అలాగే చాలా కారణాలు ఉన్నాయి. స్మోకర్స్లో రావచ్చు. ఐపీఎఫ్ అంటారు. సో అలాంటి ఈ ఐఎల్డీస్లో ఇంటర్స్టీషియం అనేది ఇన్ఫ్లమేషన్ ఫస్ట్ వచ్చేసి దాని తర్వాత స్కారింగ్ వస్తుందండి. సో లంగ్స్ అనేది స్కార్ అవుతున్నాయి. సో వన్స్ ఈ లంగ్ టిష్యూ స్కార్ అవ్వడం స్టార్ట్ అవుతే రెస్ట్లో బాడీ అడ్జస్ట్ అయిపోతుంది. కానీ ఎగ్జర్షన్ అయినప్పుడు ఆ మజిల్కి మనం ఎగ్జర్షన్ అయ్యే మజిల్స్కి అంత ఆక్సిజన్ సప్లై అనేది చేయలేక ఆ డ్యామేజ్ స్కార్డ్ లంగ్స్ వల్ల నడుస్తే దమ్ము రావడం అనేది ఉంటుందండి. సో లంగ్స్ సంబంధించిన స్పెషల్లీ ఐఎల్డీస్ కానీ ఆర్ సిఓపిడి స్మోకర్స్ ఆస్తమా ఆర్ కార్డియాక్ సంబంధించిన కార్డియోమయోపతీస్ ఆర్ ఎల్వి డిస్ఫంక్షన్ ఉంది. సో ఇవి మెయిన్ కారణాలండి నడుస్తే దమ్ము రావడానికి.